నంద్యాల ఫ్రూట్ మార్కెట్ లో ఆహార భద్రతా అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మామిడి పండ్లను కృత్రిమంగా పండించేందుకు నిషేధిత కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్నారా అనే అంశంపై ప్రత్యేకంగా పరిశీలించారు. ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం ఇథిలీన్ సాచెట్స్ ను మాత్రమే పరిమిత మోతాదులో ఉపయోగించాలని, ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏడాది జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. సహజ పద్ధతుల్లో పండించిన పండ్లనే ప్రజలు కొనుగోలు చేసి వినియోగించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్న ఫ్రూట్ మార్కెట్స్ నందు మేము మరియు మున్సిపల్ స్టాఫ్, కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కలిసి కార్పొరేట్ పెట్టి పనులను మొదలుపెడుతున్నారేమని అనుమానంతో తనిఖీ చేయడం జరిగినది. ఈ తనిఖీలో భాగంగా మేము సదరు మార్కెట్ నందు ఉన్న ఫ్రూట్ షాప్ ను తనిఖీ చేయగా అక్కడ కార్పొరేట్ అనేది ఎక్కడ కానీ మా దృష్టికి రాలేదు. అయితే గవర్నమెంట్ వారి అప్రూవల్ పొందిన ఇథిలిన్ సాచెట్స్ ను ఉపయోగిస్తే వాళ్ళు పనులను మొదలుపెట్టుకుంటున్నారు. ఈ ఇథిలిన్ ప్యాకెట్స్ కూడా ప్రతి ట్రేకు 20 కేజీల గల ట్రేకు 3 లేక 4 ప్యాకెట్లు మాత్రమే వినియోగించవలను. అంతకన్నా ఎక్కువ వినియోగించినతో ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము కఠిన చర్యలు తీసుకున్నప్పుడును వారిపై కేసులు కూడా నమోదు చేయబడును. ఎఫ్ఎస్ఎస్ చట్టం ప్రకారం ఈ కాల్షియం కార్బైడ్ కానీ ఇథిలిన్ గ్యాస్ తో లిక్విడ్ తో కూడా పండ్ల పైన స్ప్రే చేయరాదు. ఆ విధంగా చేసినచో మా దృష్టికి వచ్చినచో మేము వారిపై కేసులు నమోదు చేస్తున్నాము. ఈ ఎఫ్ఎస్ఎస్ఐ చట్టం ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష, 3 లక్షల వరకు కూడా ఫైన్ కలదు. కాబట్టి అలాగనే వినియోగదారులకు మేము తెలియజేయ మనవి ఏమనగా, వినియోగదారులు కూడా మీరు పండ్లు కొనేటప్పుడు వాసన, రుచి కలిగిన వాసన మంచిగా ఉండేది మాత్రమే కొనుగోలు చేయవలను. అలాగనే సింపుల్ టెస్ట్ గా కూడా మీరు కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టిన పండ్లు అయితే వాటర్ లో మీరు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక పండు వేసిన కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టిన పండ్లు అయితే గిన్నెలో అడుగు భాగంలో కూర్చుంటుంది. అదే కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టిన పండు అయితే కాల్షియం పైకి లేస్తుంది. కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టిన పండు అయితే కింద అడుగు భాగంలో కూర్చుంటుంది. ఈ విధంగా కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ముఖ్యమైన ఉద్దేశం అంటే, మీరు పక్వానికి వచ్చిన మామిడికాయలను కొనుక్కొని మీరు ఇంట్లో మాగబెట్టుకున్నచో ఇంకా మంచి రుచికరంగా, టేస్టీకరంగా ఉంటుందని మా మనవి. మీరు ఆ విధంగా మాగబెట్టుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుందరని తెలియజేస్తుంది.